సో మళ్ళీ గాజాపై ఇజ్రాయెల్ దాడులు. బిగినింగ్లో 100 మంది అన్నారు, తరువాత 200 అన్నారు. సో ఇవాళ వార్తలు ఏకంగా 400 మంది మీకు గాజాలో ఉండే మీకు హమాస్ తీవ్రవాదులు అనండి, లేదా హిజ్బుల్లా వాళ్ళు అనండి, కామన్ మ్యాన్ మీకు అక్కడ నివసించే ప్రజలు. సో టోటల్గా 400 మంది మరణించారు. సో ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తాం? ఉన్న ఒక జీవితంలో ఈ గొడవలు ఎందుకు, ఈ ద్వేషాలు ఎందుకు, ప్రశాంతంగా జీవించవచ్చు కదా అంటే కుదరదు. అలా ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక రకంగా సమస్యలు సృష్టిస్తూనే ఉంటారు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు మళ్ళీ యుద్ధము మొదలయ్యింది అని చెప్పి బెంజమిన్ నెతన్యాహు గారు ప్రకటించారు. అంటే జనవరి 19 మీకు ఈ సీజ్ ఫైర్ అన్నారండి. ఇజ్రాయెల్కి హమాస్కు మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. దీని ప్రకారం ఏంటి, 2000 మంది మీకు ప్రిజనర్స్ ఆఫ్ వార్ అంటారు చూసారా, హమాస్కు సంబంధించిన వాళ్ళు, పాలిస్తీనియా వాళ్ళని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు విడిపించారు. అలాగే మీకు హమాస్ తీవ్రవాదులు కూడా కొంతమంది హాస్టేజెస్ని, దీన్నే ఫేజ్ 1 అంటున్నారు, ఆ ఫేజ్ 1 ప్రకారం వాళ్ళు కూడా విడిపించారు. సో డొనాల్డ్ ట్రంప్ గారు చాలా గర్వంగా చెప్పుకున్నారు, చూసారా ఇన్ని నెలల పాటు జరుగుతున్న యుద్ధాన్ని ఒకే ఒక రోజు, అంటే జస్ట్ నేను తలుచుకున్నాను అక్కడ యుద్ధము ఆగిపోయింది, ఇప్పుడైనా నా పవర్ ఏంటో మీరు తెలుసుకున్నారా, ఇది మీకు జో బైడెన్ చెయ్యలేని పని నేను చేసి చూపించాను అన్నప్పుడు అందరూ గ్రేట్. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఎవరి మాట వినము అని చెప్పారు. యునైటెడ్ నేషన్స్లో అన్ని దేశాలు మీకు ఎంతమంది, ఈవెన్ భారత్ కూడా ఆపండి చాలు అన్నా కూడా ఇజ్రాయెల్ వాళ్ళు ఆగలేదు. అలాంటిది డొనాల్డ్ ట్రంప్ గారు ఓవర్ ద ఫోన్ ఈ యుద్ధాన్ని ఆపగలిగారు. సో చాలా గ్రేట్ అని ఆ టైంలో మాట్లాడుకున్నాం. కానీ ఇంతలో ఏమైంది, ఒక బాంబు పేల్చాడు. ఈ గాజా ఉంది చూసారా, ఈ గాజా యొక్క ఓనర్ నేనే, అంటే యుద్ధాన్ని ఆపాను కదా, ఇప్పుడు ఆ గాజాని నాకు రాసి ఇవ్వండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు డిమాండ్ చేశారు. వెంటనే పాలిస్తీనియా వాళ్ళు కుదరదు కదా, మా భూభాగం, సో యుద్ధము ఆపేవు, మేము సంతోషించాం, ఇవాళ గాజా అంతా కూడా నాది అంటే ఎలా కుదురుతుంది? ఆయన ఏమంటున్నాడు, ఈ పాలిస్తీనియా ప్రజలు గాజాలో నివసించే వాళ్ళు మీరు ఈజిప్ట్ వెళ్ళిపోండి లేదా జార్డాన్ వెళ్ళిపోండి, అక్కడంతా కూడా మేము క్లీనింగ్ చేయాలి, మీకు నీట్గా మీకు బిల్డింగ్లు మళ్ళీ కట్టాలి. సో ఇవన్నీ చేసిన తరువాత ఆ ఓనర్షిప్ నాకు ఉంటుంది, అక్కడ ఎవరు నివసించాలి ఎవరు నివసించకూడదో నేను నిర్ణయిస్తాను అని చెప్పాడు ఆయన. ఇక ఇదంతా విన్న బెంజమిన్ నెతన్యాహు సైలెంట్గా మళ్ళీ ఇజ్రాయెల్ వచ్చేసాడు. మరి ఇప్పుడు ఈ సడన్గా మళ్ళీ ఈ దాడులు ఎందుకండి? సో ఇజ్రాయెల్ వాళ్ళని అడిగారు అనుకోండి, ఇంకొక 60 మంది హాస్టేజెస్ ఉన్నారండి, వాళ్లను టోటల్గా విడిపించండి అని మేము డిమాండ్ చేశాము, కానీ హమాస్ వాళ్ళు అలా కాదు, మా కండిషన్స్ కూడా వినండి అని చెప్తున్నారు. ఇవాళ వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్ గారు ఏమంటున్నారు, మేము చెప్పింది మాత్రమే మీరు వినాలి, మీకు ఎటువంటి కండిషన్స్ ఉండవు. అంటే జెలెన్స్కీకి ఎలా చెప్పారో, నువ్వు ఇక్కడ కూర్చొని బార్గెన్ చేసే అవకాశమే లేదు, నువ్వు ఆ సిచ్యువేషన్లోనే లేవు, అలాంటిది మేము చెప్పింది మీరు వినాలి, 60 మందిని విడిపించండి అంటే విడిపించాలి, అంతేగాని బేరసారాలు మీరు అగ్రిమెంట్స్ నెగోసియేషన్స్ నథింగ్ డూయింగ్ అని చెప్పి క్లియర్గా చెప్పారు. ఒప్పుకోలేదా దాడులు ఉంటాయి, అదే నిన్న జరిగిన భీకరమైన దాడులు. కానీ నాకేమనిపిస్తుందో చెప్పమంటారా, ఒక యుద్ధ నిపుణుడిని అడిగారు అనుకోండి, వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందండి, ఒక ఎజెండా ఉంటుంది, ఎవరిని సపోర్ట్ చేసి మాట్లాడాలి, ఎలా రాయాలి, వీళ్ళ మైండ్లో ఒక పిక్చర్ ఉంటుంది. మీరు నేను అన్నామనుకోండి, ఏం చేస్తామండి మనం, ప్రతి ఒక్క విషయాన్ని బ్లాక్ అండ్ వైట్లో చూస్తాం, వైట్ ఈజ్ వైట్, బ్లాక్ ఈజ్ బ్లాక్, ఇందులో ఏ మార్పు లేదు, వేరే రంగులు నువ్వు కల్పించుకున్నావా అది నీ ప్రాబ్లం అని అంటాం. అలాంటప్పుడు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారికి గాజా కావాలి, ఎలాగైతే యుక్రెయిన్లో 30% భూములు కావాలో ఇక్కడ గాజా కావాలి. కానీ గాజా ప్రజలు ఏం చేశారు, ఏకంగా మళ్ళీ వాళ్ళు వచ్చేసారు గాజా నగరంలోకి వచ్చి, వాళ్ళ ఇళ్ళు ఎక్కడెక్కడ ఏంటి మొత్తము మీకు ధ్వంసమైపోయి ఉన్నాయి, టోటలీ డెస్ట్రాయిడ్ సిటీ అది, అయినా కూడా మా ఇల్లు కదా మా భూమి కదా అని వాళ్ళు అక్కడికి వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళని తరిమి వెయ్యాలి అంటే వాళ్ళు వెళ్ళరు కదా, కాబట్టే మళ్ళీ దాడులు. ఇజ్రాయెల్ వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ ఖాళీ చేయించండి, వెళ్ళకపోతే బాంబులు వేస్తే వాళ్ళే పారిపోతారు. సో ఇది డొనాల్డ్ ట్రంప్ గారి ఎజెండా. అంటే ఆయన ఎలా ఆలోచిస్తున్నారు అంటే, మా కుమార్తె ఈవంకా రేపు అమెరికా అధ్యక్షురాలుగా ఎన్నిక అవ్వాలి,
ట్రంప్ జూనియర్ అమెరికా యొక్క ట్రేడ్ అనేది చూసుకోవాలి, మా అల్లుడు సో ఇతను ప్రపంచ పాలకుడుగా అంటే ఇజ్రాయెల్ యొక్క హెడ్గా ఉంటే ఇజ్రాయెల్ను ఒక గ్రేటర్ ఇజ్రాయెల్గా చూస్తే డొనాల్డ్ ట్రంప్ గారి అల్లుడు మీకు అతను ఒక కింగులా బతకగలడు. సో ఈ ఆలోచనలోనే గ్రేటర్ ఇజ్రాయెల్ చూడాలి అనేది ట్రంప్ గారి ఆలోచన. కానీ ఇది ఇంకొకరి భూమి కదండి. ఇప్పుడు ఇంకొకరి భూమిని వాళ్ళని అక్కడి నుంచి తరిమి వెయ్యాలి అని చెప్పి అనుకోవడము కరెక్ట్ కాదు కదా. కానీ ట్రంప్ గారు ఇలాంతా ఆలోచించాడు, నాకు అది కావాలి. సో అందులో మీకున్న సమస్యలతో నాకు ఏ విధంగాను ఎటువంటి అటాచ్మెంట్ లేదు, నేను బాంబులు వేస్తాను, యుద్ధము చేస్తాను, ఏమైనా చేస్తాను అని ఏమంటున్నాడు, ఆల్ హెల్ విల్ బ్రేక్ లూజ్. అంటే మా ఇజ్రాయెల్ జోలికి వచ్చినా మా జోలికి వచ్చినా మీరు నరకాన్ని చూస్తారు. జోలికి రావడం అంటే ఏంటి, మేము చెప్పినట్టు మీరు వినాలి, వినకుండా తిరగబడ్డారు అంటే మీరు నరకాన్నే చూస్తారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ వాదన ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వాళ్ళకి ఆ భూమి కావాలండి, ఆ భూమి మాకు ఇచ్చేయండి అంటున్నారు. వాళ్ళు ఇవ్వము అంటే ఇది తప్పు, మీరు మేము చెప్పినట్టు వినడము లేదు అంటే ఈ వాదనను మనము ఎలా చూడాలి? ఇప్పుడు ప్రశ్న అంతా ఇదే, ప్రపంచమంతా మాట్లాడుతున్న విషయం ఇదే. మళ్ళీ ఎందుకండి ఇన్నిన్ని బాంబులు పేలుస్తున్నారు? నాకు అనిపించేది ఒకటేనండి, ఈ ఆర్డర్స్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ గారు వైట్ హౌస్లో కూర్చొని ఉంటారు, అలాగే బెంజమిన్ నెతన్యాహు గారు ఎక్కడో బంకర్లో దాక్కొని ఉంటారు. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ వెళ్ళి దాడులు చేశారు కదా, ఎవరు ఈ 400 మంది ఎవరండి? మీకు కామన్ మ్యాన్ అంటే నా పిల్లాడికి అనారోగ్యం చేసింది, వెళ్ళి మందులు తెచ్చుకోవాలని వెళ్ళిన ఒక తండ్రి, ఏదో సరుకులు ఇస్తున్నారంట కదా ఫ్రీగా, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇస్తున్నారు కదా, వెళ్ళి మా పిల్లలకి వండుకోవచ్చని చెప్పి సరుకులు తెచ్చుకోవడానికి వెళ్ళే ఒక తల్లి. ఇలాంటి వాళ్ళు బయటికి వచ్చినప్పుడు వీళ్ళు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు అనుకోండి. అప్పట్లో మేము స్కూల్ చదువుతున్నప్పుడు శ్రీలంకలో ఇలాంటి పరిస్థితి అండి. అంటే 30 ఏళ్ల క్రితము కూడా ఇదే. ఇప్పుడు ఒక వ్యక్తి వెళతాడు, మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదంటే నా హాస్పిటల్కి వెళతాడు, అక్కడ శ్రీలంక ఆర్మీ వాళ్ళు అతన్ని ఆపుతారండి, ఆపి అతను కట్టుకున్న పంచెను చూస్తారు, అంటే ఇతను ముస్లిమా హిందువా అని చూస్తారు. ముస్లిం అయితే విడిచిపెడతారు, ఒకవేళ ఇతను హిందూ అంటే అక్కడికక్కడ ఇతని కాల్చి చంపేస్తారు. అంటే మీరందరూ ఎల్టీటీ వాళ్ళు మీరు భారత్ పారిపోండి, తమిళనాడు పారిపోండి అని చెప్పి అక్కడ వాళ్ళ ఇళ్ళులు తగలబెట్టేసి కార్లను తగలబెట్టేసి తరిమి వేస్తారు. సో ఇప్పుడు ఏమైంది, అక్కడ ఆర్మీ ఎల్టీటీ మధ్య యుద్ధము అంటే కామన్ మ్యాన్ ఏం చేస్తాడండి? ఒక సామాన్య పౌరుడు ఏం చేయగలడు? కానీ ఎప్పుడూ కూడా బలి అయ్యేది ఈ కామన్ మ్యానే. సో 30 ఏళ్ల తర్వాత గాజాలో ఇదే మనం చూస్తున్నాం. పౌరులు అక్కడ నివసించకూడదు, వెళ్ళిపోవాలని వీళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళతారు? కానీ ఎలా చూసుకున్నా సీజ్ ఫైర్ అన్నారు, జనవరి 19 సీజ్ ఫైర్, జనవరి 20వ తారీఖు డొనాల్డ్ ట్రంప్ గారు అధికారంలోకి వచ్చారు, నేను యుద్ధాన్ని ఆపేను అన్నారు. 2 నెలల్లో మళ్ళీ యుద్ధాన్ని స్టార్ట్ చేసి నా ఎజెండా గాజా నాకు కావాలి, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ గాజా, మీరు ఇవ్వకపోతే మీ అంతు చూస్తాము, మొత్తం ఈ హమాస్, హూదీస్, ఈరాన్ ఎవడైనా సరే అందరినీ లేపి పడేస్తాను, నరకాన్ని చూపిస్తాను అని చెప్పి ఇవాళ వైట్ హౌస్ నుంచి డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడితే దీన్ని అందరూ సమర్థించాలి అంటే మీరు నేను సమర్థించగలమా? ఇప్పుడు మీరు న్యాయబద్ధంగా చేశారండి, హమాస్ వాళ్ళు తీవ్రవాదులే, ఓకే వాళ్ళ మీద యుద్ధము అన్నారు, కానీ అక్కడ కామన్ మ్యాన్ని మీరు టార్గెట్ చేస్తే దీన్ని ఎవరు ఒప్పుకుంటారు? తెలివిగా రష్యాను కూడా వీళ్ళు పక్కన పెట్టగలిగారు, అంటే రష్యాను తమతో కలుపుకోగలిగారు. ఇవాళ పుతిన్ గారు కూడా ఆలోచనలో పడిపోయారు, ఈరాన్కి సపోర్ట్ చేయాలా చేయకూడదా అని. అలాంటి ఒక సిట్యువేషన్ క్రియేట్ చేసి ఇన్నిన్ని బాంబులు ప్రజల మీద వేస్తున్నప్పుడు దీనిని మనము ఎలా చూడాలి? దీన్ని యుద్ధము అనాలా, టార్గెటెడ్ కిల్లింగ్స్ అనాలా? ఏకంగా 400 ప్రాణాలు ఇలా గాలిలో కలిసిపోయినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి, మీకేమనిపిస్తుంది? ఇట్లాంటి సిట్యువేషన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.